పెళ్లి పందిరి. ఇది నా స్వీయ రచన. గీత, త్వరగా రావే, కాలేజీకి టైం అవుతుంది అని రాజీ పిలవడంతో వస్తున్నానంటూ బ్యాగ్ భుజానికి వేసుకొని పరుగు వంటి నడకతో గీత హాస్టల్ రూమ్లో నుండి వస్తుంది. డిగ్రీలో 3వ సంవత్సరం చదువుతున్న గీత హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. బంగారు వర్ణం మేని ఛాయ, కలువ పువ్వుల్లాంటి కన్నులు, పాల మీగడ లాంటి నుదురు, కోటేరు లాంటి ముక్కు, నడుం క్రిందుగా ఉన్న జుట్టు, తేనెలూరే గులాబీ రంగు పెదాలతో చూపరులను ఇట్టే ఆకట్టుకునే ఒంపు సంపులతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది గీత. వేసవి సెలవులు రావడంతో ఇంటికి వచ్చింది. గీత వాళ్ళ అమ్మా నాన్నకు చిన్న చెప్పుల షాప్ ఉండేది. సెలవుల్లో ఇంటికి వచ్చిన గీత అమ్మా నాన్నలకు చేదోడ ఆదోడుగా ఉంటూ ఒక చెల్లి, 2 తమ్ముళ్లను చక్కగా చూసుకునేది. ఇంటి పనులు, వంట, వార్పు అన్నీ తనే చూసుకునేది. అక్క, మనం ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందామా? నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తెస్తాను అంటాడు తమ్ముడు విజయ్. విజయ్, సంగీత, విమల్ మీరు తలా ఒక పని చేస్తానంటేనే మరి చేపల కూర చేస్తా, లేదంటే మరి మీ ఇష్టం అంటుంది. ఇలా నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా, ఒరే విజయ్, మనం క్రికెట్ ఆడుకుందాం, పద గ్రౌండ్కి వెళ్దాం అంటూ రవి గుమ్మంలో అడుగు పెడుతూనే గీతను చూసి, బాగున్నావా గీత అని పలకరిస్తాడు. బాగున్నాను రవి, నువ్వెలా ఉన్నావు అని గీత అడుగుతుంది. ఏముంది గీత, డిగ్రీ కంప్లీట్ అయింది కదా, జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నా అని చెప్తాడు. సరే రవి, ఆల్ ద బెస్ట్ మరి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి కూర చేయడంలో మునిగిపోతుంది. రవి, విజయ్లు గ్రౌండ్కు వెళ్ళిపోతారు. సాయంత్రం పక్కింటి గంగమ్మ ఇంటికి వెళ్ళిన గీత, గంగత్త ఎక్కడున్నావు? ఇదిగో చేపల కూర, నీ చిన్న కొడుకుకు ఇష్టం కదా, అమ్మ ఇచ్చిరమ్మని చెప్పింది అంటున్న గీతను చూసిన గంగమ్మ, గీత రావే, వచ్చి కూర్చో అంటూ చెబుతుండగా, లేదత్తా, మళ్ళీ వస్తాను, అమ్మా నాన్న షాప్ నుండి వచ్చారుగా, అన్నం తింటారేమో, వెళ్తా అత్తా అంటూ వెళ్ళింది. గీత గుమ్మంలో అడుగు పెడుతుండగా ముందు రూమ్లో కూర్చున్న అమ్మా నాన్నలు గీత పెళ్లి గురించి మాట్లాడుకోవడం వల్ల అక్కడే నిలబడిపోతుంది. ఏమండి, ఇది మంచి సంబంధం, పిల్లవాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి గుణం, కాకపోతే కొంత నలుపంటే నారాయణుడే లేండి, ఏదో గీతను ఒక ఇంటిదాన్ని చేస్తే తర్వాత సంగీత కూడా పెద్దదవుతుంది కదా, మీరేమంటారు అంటూ ఏదో ఆలోచనలో ఉన్న భర్తను తట్టి మరీ అడుగుతుంది. అనడానికి ఏముంది, ఈ సంబంధం ఖాయం చేసుకుందాం అని అంటుండగా గుమ్మం నుండి గీత లోపలికి మౌనంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గుడికి వెళ్ళి అక్కడే కొంతసేపు కూర్చొని వద్దాం అని వెళ్తుంది. ఇంతలో పక్కింటి రవి కూడా గుడికి వస్తాడు. గీతను చూసి పలకరించి వెనుకకు తిరిగిన రవిని గీత అలాగే చూస్తూ తన చిన్నతనంలోకి వెళ్తుంది. వర్షాలు పడక కరువుల వల్ల వలస వచ్చిన కుటుంబాలు వారివి. ప్రక్కనే ఉంటూ బంధువులుగా కలిసిమెలిసి ఉండేవి రవి, గీత కుటుంబాలు. చిన్నప్పటి నుండి రవితో స్కూల్కి వెళ్ళి ఆటలాడుకుంటూ ఒక్క దగ్గరే పెరిగిన వారి స్నేహం వారితో పాటు పెరిగి ఆకర్షణగా మారి ప్రేమగా ఎప్పుడు రూపాంతరం చెందిందో గీతకు గుర్తే లేదు. చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్న గీత, రవిలు ఇప్పుడు రవితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే రవి ఎలా స్పందిస్తాడో, లేకపోతే వారి చిన్నప్పటి స్నేహం జ్ఞాపకాలు చెదిరిపోతాయేమో అన్న భయంతో, ఒకవేళ నాలాంటి ఫీలింగ్స్ రవికి కూడా ఉంటే ఇప్పటి వరకు ఆగేవాడు కాదు కదా, రవి నన్ను స్నేహితురాలిగానే భావించవచ్చు, నేనే అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకొని ఇప్పుడు మనసులో రవిని పెట్టుకొని వేరే అతన్ని ఎలా పెళ్ళి కొప్పుకోవాలి అని అనుకుంటుంది గీత. ఇలా బాధపడుతూ ఆలోచించడం ఎందుకు, సర్లే సాయంత్రం రవిని కలిసి ఇలా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని చెబితే తన ముఖంలోని భావాలు ఏమైనా మారితే ఖచ్చితంగా నా మీద తనకు కూడా ఫీలింగ్స్ ఉన్నట్లు, అప్పుడు కొన్ని రోజులు సంబంధాలు అది వాయిదా వేయించి ఇంట్లో వాళ్ళతో విషయం వివరిస్తే తర్వాత జరిగేది జరుగుతుంది అని గుడి నుండి ఇంటికి వస్తుంది. సాయంత్రం గీత గంగమ్మ ఇంటికి వెళ్ళి, నీ చిన్న కొడుకు రవి ఎక్కడత్తా అని అడుగుతుంది.
వాడు ఉద్యోగం కోసం ఏదో ఇంటర్వ్యూ ఉందట గీత. విజయనగరం వెళ్ళాడు. 10 రోజులు పడుతుందంట రావడానికి అని చెప్పేసరికి కంటి నిండా నీళ్లను నింపుకొని ఏదో చెడు శకునంగా అనిపించి బయటకు వచ్చేస్తుంది గీత. ఏదో కారణంతో పెళ్ళిని కుదిర్చిన గీత అమ్మా నాన్నలు పూలు పండ్లు కూడా పెట్టకుండా నేరుగా పెళ్ళికే ముహూర్తం పెట్టిస్తారు. ఆ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళిని ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపే రోజులవి. గీత పెళ్లి పిల్లను చేసి మురిసిపోతుంది తల్లి. బిడ్డకు పెళ్ళవుతుందన్న సంతోషంలో విచారంగా ఉండి ఏ కళాకాంతి లేక దిగులుగా ఉన్న కూతురిని అంతగా గమనించలేదు. చూస్తూనే పెళ్లి రోజు వచ్చేసింది. తెల్లవారుజామునే కొబ్బరి మట్టలతో, అరటి ఆకులతో, చామంతి పువ్వులతో, మల్లెల మాలలతో, మామిడి తోరణాలతో పచ్చని పెళ్లి పందిరి సిద్ధమవుతుంది. పెళ్లి సందడితో ఆ ఇంటి వాతావరణం బంధుమిత్రులతో హడావుడిగా కోలాహలంగా ఉంటుంది. అప్పుడే బస్సు దిగి ఇంటికి బయలుదేరిన రవికి అక్కడి వాతావరణం అంతా చూసి ఆశ్చర్యం వేస్తుంది. అది గీత పెళ్ళి అని తెలిసిన రవికి తను వేసే ఒక్కొక్క అడుగు పిడుగులా మారి తనను నిలువుగా చీల్చిన భావం. గీతతో తన చిన్నప్పటి జ్ఞాపకాలు అగ్నిగుండంలో పడి మసిగా మారుతున్న వైనం. నీరసం ఆవహించి నిస్సత్తువగా గుండె నిండా బాధతో కంటి నిండా నీళ్లతో ఇంటి లోపలికి వచ్చిన రవి ఎదురుగా వస్తున్న తన తల్లిని చూసి, అమ్మా, ఏందమ్మా ఇదంతా అంటూనే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా, నాకు గీతంటే ప్రాణమమ్మా. ఇప్పుడు గీత లేని నా జీవితాన్ని నేను ఊహించలేను. ఎవరితోనో జంటగా గీతను చూడలేను. ఉద్యోగం సంపాదించి గీత అమ్మ నాన్నలతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూకు వెళ్ళానమ్మా. తీరా ఇప్పుడు చూస్తే ఇలా ఎలా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు రవి. బాబు రవి, ఇప్పుడు మన చేతిలో ఏం లేదు బాబు. మనసును గట్టిగా చేసుకో. మర్చిపోవడానికి ప్రయత్నం చెయ్యి. నేను పందిట్లోకి వెళ్ళాలి, లేకపోతే లక్ష్మి బాధపడుతుంది. నువ్వు విశ్రాంతి తీసుకోరా, నేను వెళ్తున్నా అని పెళ్లి పందిట్లోకి వెళ్తుంది గంగమ్మ. 10 నిమిషాల్లోనే పెళ్లి ఇంటి ముందు వాతావరణం అరుపులు పెడబొబ్బలతో, జనం అటూ ఇటూ భయంతో పరుగులు పెడుతుంటే నిలువున మంటలతో నడిచి వచ్చే ఆకారం రవి అని, పెళ్లి పందిరి వైపు నడుస్తున్న కాలిపోతున్న మనిషి తన కొడుకని గుర్తించిన గంగమ్మ గుండెలు బాదుకుంటూ రోదిస్తుంది. 70% కాలిపోయిన రవి సరిగ్గా పెళ్లి పందిరికి క్రిందిగా వచ్చి, గీతా, గీతా, నువ్వంటే నాకు ఇష్టం గీతా, కాదు గీతా, ప్రాణం అని అరుస్తూ స్పృహ కోల్పోతాడు. ఇదంతా చూస్తున్న గీత మెంటల్గా షాక్కు గురయ్యి రవిని చూసి స్పృహ కోల్పోతుంది. పెళ్లి పందిరిలోనే ఈ సంఘటన జరగడంతో పెళ్లి ఆగిపోతుంది. కాలిన గాయాలతో రవి 3వ రోజు చనిపోతాడు. 4వ రోజు స్పృహ నుండి కోలుకున్న గీత రవికి కూడా తనంటే ఇష్టమా, నా కోసం ఇలా తనను తాను బలి చేసుకున్నాడా అని మానసికంగా కుమిలి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. కొన్ని రోజుల వ్యవధిలో గుళ్ళో పెళ్లి చేసి అత్తారింటికి పంపిన గీత మానసిక పరిస్థితి బాగోలేక డిప్రెషన్లోకి వెళ్ళి తన అందమైన కలువ కన్నుల చుట్టూ నల్లగా మారి కాంతి లేక కళాహీనమైన మేనుతో, తైల సంస్కారం లేని జుట్టుతో బ్రతుకున్న జీవోత్సవంలా ఉన్న గీత మనసు పెళ్లి పందిరిలో ప్రాణంగా ప్రేమించిన తన చిన్ననాటి స్నేహితుణ్ణి ఆ సంఘటనను మర్చిపోలేక పదే అవే జ్ఞాపకాలతో నిత్యం నరకంగా బ్రతుకున్న శవంలా మారింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.